హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజమౌళి ఈ పేరు వింటే ప్రతి హీరోకి ఈయనతో సినిమా ఎప్పుడు చేయాలా అని ఉంటుంది. అయితే మనకి బాహుబలి సినిమాతో చూసుకున్నట్టయితే పాన్ ఇండియన్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఆ తర్వాత వచ్చిన RRRతో పాన్ వరల్డ్ గానే మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. ఇవే కాకుండా ఆయన సినిమా అంటేనే ఒక సెన్సేషనల్ లెవెల్లో క్రియేట్ చేసుకునే హైప్ అయితే ఉంది. ఇప్పుడు మనకి రాజమౌళి సినిమాలు చూసుకున్నట్టయితే ఒక స్టార్ హీరోతోనే కాకుండా యువ హీరోలతో కూడా చేస్తారనమాట. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ది కూడా ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కూడా అప్పుడు మనకి ఎన్టీఆర్ యువ హీరోగానే పరిచయం అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఆయన రేంజ్ అనేది ఒక స్టార్డమ్ ని తీసుకొచ్చింది. ఇక ఛత్రపతి విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు, అమాంతంగా ప్రభాస్ ని ఒక రేంజ్ లో హైప్ ని పెంచేసింది. వీళ్ళిద్దరే కాకుండా ఇంకా టాలీవుడ్ లో చాలా యువ హీరోలతోటే సినిమా చేశారు. మిడ్ రేంజ్ లో ఉన్న మన నానితో అలానే నితిన్ తో కూడా ఈయన సినిమా చేయడం జరిగింది. మంచి మంచి సినిమాలే ఇచ్చారట. ఇక దాంట్లోనే భాగంగా నానికి ఈగ, నితిన్ కి సై, వీళ్ళిద్దరే కాకుండా సునీల్ కి మర్యాద రామన్నతో ఒక మంచి హిట్ నైతే అందించారు. ఇవి ఎంత బాగా హిట్ అయినా కానీ తర్వాత స్టార్ హీరోలతో చేయడం జరిగింది. RRR తర్వాత మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో రాజమౌళి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ లో ఎన్టీఆర్ తోనూ ప్రభాస్ తోనూ చేయబోతున్నారట. వీళ్ళు ఇద్దరితోటే చేస్తారా లేదా వేరే యువ హీరోలతో కూడా చేస్తారు? ఒకవేళ యువ హీరోలతో కూడా చేస్తే ఇప్పుడు యువ హీరోల లిస్ట్ చూసుకున్నట్టయితే చాలా పెద్దగానే కనిపిస్తుంది. అయితే మన యువ హీరోల విషయానికి వస్తే అక్కడ విజయ్ దేవరకొండ నుంచి విశ్వక్సేన్, ఇక సిద్ధు జొన్నలగడ్డ, ఇలా వాళ్ళ రేంజ్ కు తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు మిడ్ రేంజ్ లో ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకొని వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ రాజమౌళి కనుక వీరితో సినిమానైతే ఒప్పించుకున్నట్టయితే వీళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ సినిమాని కూడా పక్కన పెట్టి ఈయనతో సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. అంత రేంజ్ లో ఉన్న రాజమౌళి ఒక్కసారి యువ హీరోతో కనుక సినిమా చేస్తే కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మనకి కనిపించే సినిమా పుష్ప 2. ఈ పుష్ప 2తో అమాంతం పాన్ ఇండియన్ లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ అనే ఒక ఫ్యాన్ ని బేస్ అయితే క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్ లో ఫ్యాన్స్ అయితే సినిమా తెగ వెయిట్ చేస్తున్నారనమాట. వీళ్ళిద్దరు వచ్చే కథ అయితే నార్మల్ గా ఉండదు, వీళ్ళిద్దరు హైప్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ ఆ సినిమా కనుక వస్తే నెక్స్ట్ లెవెల్లో నెవర్ బిఫోర్ అనేలాగా ఉంటుందంట. ఈ సినిమా కోసం అందరూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే సినిమా అయితే ఫారెస్ట్ అడ్వెంచర్ గా రాబోతుందట. ఈ సినిమాని నిర్వహిస్తుంది అయితే మనకి ఎల్ నారాయణ గారు. ఈయన సినిమా నిర్మాతగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. కొత్త బ్యానర్ అయినా కానీ రాబోయే సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందంట. అయితే రాజమౌళి కాంబినేషన్ లో ఇంకా ఏ హీరో చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాని కూడా నొక్కేయండి.